హనీ కాలేజీకి టైం అవుతుందిలే. హనీ లేస్తున్నావా? ఇప్పుడు స్నానం చేయాలా? అమ్మా ఏంటి ఇప్పుడు ఇవన్నీ సర్దాలా? ఫస్టే కదా, కాలేజ్కి ఎవరు రారులే, రేపటి నుంచి వెళ్దాం. ఏంటే కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్దాం అనుకుంటున్నానే. ఇప్పుడు నుంచి ఎందుకే, మండే నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తారు, అప్పుడు వెళ్దాంలే. మన ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పి ఉంటాను. అమ్మయ్యా, ఇంకా రెడీ అవ్వలేదా? టైం అవుతుంది. క్లాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, మండే నుంచి వెళ్తానులే. అవునా? ఖాళీగా ఉండి ఏం చేస్తావు? వచ్చి గిన్నెలు కడుగు. ఒసే, వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు ఆపేసావమ్మా? గిన్నెలు కడుగుతున్నాను. హనీ మేడం మీద బట్టలుంటాయి, తెచ్చమ్మా. వెళ్ళాలంటావా? వెళ్తున్నావా? తమ్ముడు, ఏంటక్క? ఆ బట్టలు తెచ్చిరా. సర్లే. హలో, ఏమే జిమ్ లో జాయిన్ అవుదామా? ఇప్పుడు ఎందుకే? ఇద్దరం కలిసి జాయిన్ అయితే డిస్కౌంట్ ఇస్తారంట. నీ డిస్కౌంట్ మాట ఏమో గానీ ఈ జిమ్లు అవి నా వల్ల కాదు, నువ్వే వెళ్ళవే, ఉంటాను. జిమ్కి వెళ్ళకుండానే ఇంట్లో ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా? అయితే మేం చెప్పే ఈ యోగాసనాలు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదేదో బాగుందే. ఇదేంటి ఇంత కష్టంగా ఉంది? ఇంకోటి చూద్దాం. బాబోయ్, ఇది ఇంకా కష్టంగా ఉంది. ఇవన్నీ ఎందుకులే, మనకు వచ్చింది చేద్దాం. 1 2 3 4 5. బాబోయ్, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇవన్నీ కాదు, మెడిటేషన్ చేద్దాం. 1 hour later. మేడం డెలివరీ. ఒరే తమ్ముడు, ఏంటక్క? ఆర్డర్ వచ్చింది, తీసుకోరా. ఎవరికక్క ఇది? నాకే. ఎక్కడ ఉన్నావు? తీసుకోవచ్చు కదా, తీసుకా. నువ్వు ఉన్నావు కదరా తమ్ముడు. మళ్ళీ ఏంటక్క? రావాలా? ఏంటక్క? టీవీ రిమోట్ అందుకోరా. ఎప్పుడు ఇంత. తీసుకా. అలాగే ఫ్యాన్ కూడా ఆన్ చేసిరా. ఆన్ చేసి చూసుకో. ఒరే తమ్ముడు, ఏంటే? కొంచెం వాటర్ ఇవ్వరా. తీసుకా. కొంచెం మెల్లగా ఇస్తవచ్చు కదరా. అది సరే గాని క్యాప్ తీసి పెట్టు. ఏసీ రిమోట్ ఏది? ఇప్పుడు ఏసీ ఆన్ చేయాలంటే లేవాలి, లేవకుండా ఏసీ ఎలా ఆన్ అవుతుంది? అమ్మా, అమ్మ పిన్ని ఫోన్ చేస్తుంది. అవునా? ఏది? అయ్యో, ఇప్పుడే కట్ అయిపోయిందమ్మా. అయ్యో, నేను చేస్తానులే. అమ్మా అమ్మా, ఎలాగో వచ్చావు కదా, అలా ఏసీ ఆన్ చేసివా? ఇదిగో. అబ్బబ్బా, ఏంటి బట్టలన్నీ నిలబడేస్తున్నాయి? నీట్ గా మడత పెట్టి లోన్ పెట్టు. ఇవన్నీ మడత పెట్టాలా? ఓహో, ఎంత నీట్ గా ఉంది. బట్టలన్నీ మడత పెట్టావా? నీకు ఇదిగో అన్నం తిను.
ఏంటి ఆ తిండో చక్క చేత్తో తినొచ్చు కదా. మళ్ళీ చేతిలో కడుగుతారమ్మా. ఛీ, స్పూన్ తెస్తానుండు. తీసుకో. ఇప్పుడు గ్లాస్ తెచ్చుకోవాలా? తాగిద్దాంలే. ఇప్పుడు ఎవరు ఫోను? సిరి, pick up the call. Sorry, I didn't quite get you there. Can you repeat that? Pick up the call. I didn't get that. Could you try again? నన్ను లేపగలిగేది ఒక్కతే. ఏమే అసైన్మెంట్ కంప్లీట్ చేసావా? ఏం అసైన్మెంట్? అనుకున్నాను, సెండ్ చేస్తున్నాను చూడు. బాబోయ్, ఇంత రాయాలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం రాసేమందాం? అమ్మయ్యా, ఇది ఇప్పుడు ఎవడు రాస్తాడు? హలో, నీ 200 కోసం అసైన్మెంట్ రాయను, నా వల్ల కాదు. నెక్స్ట్ వీక్ షాపింగ్ కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. సర్లే. సరే, గంటలో పంపిస్తాను, చూసుకో. నెక్స్ట్ వచ్చిన వాళ్ళ ప్రాబ్లం. హనీ, కిచెన్ లో హెల్ప్ ఉంది, రామ్మా. పని చేయాలా బాబోయ్? ఓ, పడుకున్నావా? సర్లే. వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, పని తప్పింది. ఛార్జింగ్ అయిపోయింది. అమ్మా, ఏంటే? ఛార్జింగ్ పెట్టవా? అమ్మా, నువ్వే చూడవే. అన్నోనా? ఎవరిది? హలో. హలో అమ్మా, హనీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులైందని ఫోన్ చేశానమ్మా. అండి. ఏమిటమ్మా, ఎలా చదువుతున్నావేంటి? మార్కులు ఎలా వస్తున్నాయి? హలో ఆంటీ, నా వాయిస్ వినిపిస్తుందా? హనీ, హలో. వినిపిస్తున్నాదమ్మా. నీకు ఆంటీ, వినిపించలేదా? హలో 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 హలో. స్విచ్ ఆఫ్ చేసేయాలి. అమ్మయ్య, తప్పించుకున్నాను. హనీ, ఇది అక్కడ పెట్టు. ఇప్పుడు నేను లేచి నించుని అక్కడి వరకు వెళ్ళి పేపర్ పెట్టాలా? హనీ, నేను రావడానికి లేట్ అవుతుంది. ఫ్రిడ్జ్ లో కూరలు వండుకొని తిని. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను వండుకొని తినాలా? నువ్వు ఇలా అంటావని తెలిసే ఇన్స్టెంట్ నూడిల్స్ పెట్టాను, వండుకొని తిను. సర్లే, ఏదో ఒకటి చేస్తాను, ఉంటా. ఇది ఇప్పుడు కుక్ చేయాలా? వచ్చినట్టుంది. ఆర్డర్ మ్యామ్. మేడం, ఓ డౌట్. చెప్పండి. గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ పెట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆర్డర్ చేశారేంటి? ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడి వరకు ఎవరు నడుస్తాడని ఆర్డర్ పెట్టేశా. హనీ, ఎక్కడికి వెళ్తున్నావే? కాలేజ్కి. మరి బ్యాగ్ ఇది? ఇప్పుడు ఆ బ్యాగ్ బుక్స్ ఎందుకమ్మా? ఈ బుక్ ఉంది కదా, సరిపోతుంది. ఇంత బద్దగస్తరాలు ఏంటే? ఊరుకో అమ్మా, నువ్వు మరీను. ఏం చూద్దాం? ఈ మూవీ చూద్దాం. ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా 2 గంటలు ఉందా? ఫార్వర్డ్ చేసేద్దాం, బోర్ కొడుతుంది. క్లైమాక్స్ చూసేద్దాం. హనీ, ఈ లిస్ట్ లో సామాన్లన్నీ తీసుకొచ్చి. ఏంటి ఇన్నున్నాయి? నేను ఇప్పుడు తేలేనమ్మా, హోంవర్క్ ఉంది. హనీ, హనీ, హోంవర్క్ అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందంటే షాప్కి వెళ్ళమంటుందేమో. లేదమ్మా, ఇంకా చాలా వర్క్ ఉంది. అవునా, మార్కెట్కి వెళ్తున్నానే. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి పానీపూరి తినేసి వద్దాం అనుకున్నా. సర్లే, వెళ్దామా? హోంవర్క్ అన్నావు, తర్వాత చూసుకోవచ్చులే. ఉండు. ఏంటే? లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్ ఎందుకే? మెట్లకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ మెట్లన్నీ ఎవరెక్తారు? లిఫ్ట్ లో వెళ్ళిపోదాంలే అమ్మా.
పద ఫ్యాన్ వచ్చేసి. ఆన్ చేసా. ఇంకేది అవసరం లేదు. 5 minutes later. వచ్చాను కానీ పట్టించుకోవట్లేదేంటి? హనీ, కాఫీ కానీ టీ కానీ హార్లిక్స్ ఓకే. ఇప్పుడు కాఫీ పెట్టాలా? చల్లగా వాటర్ తాగు. ఇందులో వాటర్ లేదు. ఫిల్టర్ పక్కనే ఉంది. ఇంతకు మీ తమ్ముడు ఎక్కడా? వాడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. అవునా? హనీ, తడిగుడ్డు పెట్టియమ్మా. ఇప్పుడు తడిగుడ్డ పెట్టాలా? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కొంప తీసి కాల్ పెట్టమంటే చిచి, కొంచెం అలా తడిగుడ్డ పెట్టు. అమ్మయ్యా, అవన్నీ మడత పెట్టి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదా కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో హోంవర్క్ రాసి. మీ తమ్ముడు ఎందుకు హాస్టల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్థమైంది. బాగా దాహంగా ఉంది. వాటర్ ఏమో అక్కడ ఉంది. ఏమైంది? వాటర్. తీసుకో. యాక్టింగ్ అంతా నాతో వాటర్ తెప్పించుకోవడానికే కదా. నాకు ఏదైనా తినాలనుంది. నాకు వంట రాదు. అయితే ఐస్ క్రీమ్ తెచ్చి. ఇది నన్ను వదిలేటట్లేదు. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నావా? కాదు, ఇంటికి వెళ్ళిపోతున్నా. అప్పుడే వెళ్ళిపోతున్నావా? చక్కగా ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు కదా. నీకో దండం, నీ బతకానికో దండం. నీ వెళ్ళిపోతా. అయ్యో, ఇప్పుడే వాషింగ్ మెషిన్ ఆగిపోయింది. ఇంకా బట్టలు ఉతికిద్దాం అనుకుంటున్నా. చుట్టంగా వస్తే చుక్కలు చూపిస్తున్నావు కదే. ఏదో నీ దయా. హనీ, శ్రావణ శుక్రవారం కదా, ఇంటి ముందు మంచి ముగ్గు పెట్టమ్మా. ఇప్పుడు ముగ్గు పెట్టాలా? గణేష్ ఉంటే నీట్ గా ముగ్గు పెట్టించేసేదాన్ని. ఇప్పుడు చైరేసుకుని మరీ తోరణాలు కట్టాలా? అదేదో గణేష్ ఉంటే కట్టేసేవాడు. పూజకు కావాల్సిన సామాన్లు ఏవీ లేవు. ఈ గణేష్ ఉంటే అన్ని తెప్పించేదాన్ని. రారా రామ్మా, నువ్వురా రా, చెప్తాను. రా గణేషు. ఏమన్నావే గణేష్ ని? పండగకొచ్చి సగుల్లోనే వెళ్ళిపోయాడు. నేనేమన్నానమ్మా? ఇంట్లో చిన్న చిన్న పనులు చేయమన్నాను అంతే. చిన్న చిన్న పనులా? అవన్నీ మడత పెట్టి. మన ఇంట్లో పనులు మనం చేసుకోపోతే ఎలా అమ్మా? వీళ్ళిద్దరి మధ్య ఎలా ఇరుక్కుపోయానంటే నేను చేస్తాను కదమ్మా. ఇదేంటి కొత్తగా పని చేస్తానంటుంది? అమ్మా, ఒక్కదానివే వంట చేస్తున్నావేంటి? నన్ను పిలవాలి కదా. ఏంటి నువ్వా? నేనుండగా ఎందుకమ్మా నీకు శ్రమ? నా తల్లే, ఎంత చక్కగా పనులన్నీ చేసిన బంగారమే నా తల్లే. అమ్మా అమ్మా, ఇదంతా కళ. అయినా ఇదెప్పుడు పని చేసి చచ్చిందిలే. కాఫీ పెట్టమ్మా. ఏమైంది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నోటితోనే చెప్పు. హనీ, కాలేజ్ నుంచి రావడానికి ఇంత లేట్ ఏంటమ్మా? ఏమైంది? ఏముంది, కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళి ఉంటది. అలా ఏం లేదమ్మా, ఆటో కోసం వెయిట్ చేసా, లేట్ అయింది. కాలేజ్ పక్క వీధిలోనే ఉంది కదే. I choose a lazy person to do a hard job because a lazy person will find an easy way to do it. నాకు ముందే తెలుసు. హనీ, వెళ్ళి స్నానం చెయ్యి. మొన్నే చేశాను కదమ్మా. నువ్వు స్నానం చేసి 3 days అవుతుంది, వెళ్ళి చెయ్యు. అబ్బా,
3 రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదేంటే? రోజు కాలేజ్కి ఏం వెళ్తాం, అందుకే ఉండిపోతున్నా. మరి లంచ్ బాక్స్ దేనికే? మళ్ళీ లంచ్ కోసం ఇక్కడి వరకు ఎందుకు రావడం? ఇన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఇవన్నీ చూడాలా? వెయిటర్, ఆర్డర్ మ్యామ్. ఏది బాగుంటే తెచ్చండి. ఓకే మ్యామ్. A few moments later. ఇంత లేటా? ఏంటిది? లైవ్ పోలో మేడం, అందుకే లేట్ అయింది. ఓ బాగుంది. వెయిటర్, ఏం కావాలి మ్యామ్? కొంచెం వాటర్ బాటిల్ అందుకోరా. పక్కన ఉంది కదా, తీసుకోండి మేడం. వెయిటర్, వేసారండి మేడం. కొంచెం బాటిల్ క్యాప్ వేసారా? వెయిటర్, చెప్పండి మేడం. ఫింగర్ బాల్ తీసుకురా. అలాంటి ఇక్కడ ఏం లేదు మేడం, హ్యాండ్ వాష్ అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సిరీస్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.